మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. కానీ అల్లుడు ఏంటి, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఇదిగో నేనేం తిన్నా ఈ ఇంటి కిటికీలు లెక్క పెట్టే టైప్ కాదు నేను. ఒరే నువ్వు చెప్తుంది 100% కరెక్టరా అన్నా? ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, వాడు మాట్లాడేది కరెక్ట్ అని ఎలా అంటారు? అరే తప్పని ఎలా అనమంటావు చెప్పు. ఇగో తల్లిదండ్రుల కష్టార్జితం వాళ్ళ తర్వాత వారసులకే కదా. ఇదంతా వాళ్ళ అమ్మ కష్టం. అయినా కష్టార్జితం మొత్తం తన తింటానంటున్నాడా? అంటలేదే. ఇదిగో వాళ్ళతో పాటు పనిచేస్తున్నా నువ్వు నేను అందరికీ తినే హక్కు ఉంది అంటున్నాడు. కానీ ఏ పని చేయని వాళ్ళకి హక్కు ఏంటి అని అడుగుతున్నాడు. ఇందులో తప్పే ఉంది? ఏమంటావు అత్తయ్య? నిన్ను నోరు ముయ్యి అంటున్నాను. ఒరే విష్ణు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎవరు నీతో ఇలా మాట్లాడిస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. కానీ ఇప్పటి వరకు ఎలా జరిగిందో అలాగే జరగనివ్వు. నువ్వు లేనిపోని గొడవలు పెట్టకు. అంటే సరుకులు పంపకపోతే గొడవకొస్తారా వాళ్ళు? అందరినీ పిలిచి పంచాయతీ పెడతారా? పెట్టమను. ప్రతి నెల అందుకుంటున్నారుగా, ఒక్క నెల పంపవనేసరికి గొడవకొచ్చేస్తారా వాళ్ళు? అయినా అలాంటి చుట్టరికాలు మనకేం అక్కర్లేదు. మీరు ఎవరు ఏమనుకున్నా సరే, ఈ ఇంట్లో మా అమ్మ చెప్పిందే జరుగుతుంది. ఆ తర్వాత ఆవిడ కొడుగ్గా నేను చెప్పిందే జరగాలి. దిస్ ఈస్ ఫైనల్. అది అల్లుడు చెప్పిందే ఇప్పుడు జరగాలి. అర్థమైంది కదా? వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరేంటండి వాడికి సపోర్ట్ చేస్తారు? లేకపోతే మీలాగా అబ్జెక్షన్ చేసి చెప్పమంటావా? చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాడు వాడు. ఇగో ఇప్పుడు మన ఇంటి దీపమే కదా అని ముద్దెట్టుకుంటే మన మూతే కాలుతుంది. అందుకే ఆవేశంలో ఉన్నప్పుడు వాడిని ఇంకా రెచ్చగొట్టకుండా వాడి సైడే మాట్లాడుతూ కొంచెం కూల్ చేస్తున్నాను. తర్వాత టైం చూసుకుని వాడిని ఎలా దువ్వాలో అలా దూతాను. ఇదిగో నేనేదో వాడికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఎక్స్పర్ట్ అనుకోకండి. ఇదిగో నేను ఎప్పుడు మీ పార్టీయే. నేను పెడతాను ఆకరా. నేను పెడతానన్నాను కదా, ఆగు. సరే. వేదా, వేదా. అమ్మా, అంజీ ఈ పాటికి సరుకులు తీసుకురావాలి, ఇంకా తీసుకురాలేదు. వెళ్ళి కనుక్కో. సరే అమ్మా. అంజీ, అంజీ. ఏంటమ్మా? అమ్మ సరుకులు తీసుకురమ్మని చెప్పిందంట కదా, ఇంకా తేలేదేంటి? మర్చిపోయానమ్మా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. సరేనమ్మా. లోపల పెట్టేసిరా. అయిపోతే బయటికి వెళ్ళి కొనుక్కోండి. మమ్మల్ని అడుగుతారేంటి? నిన్నెవరు అడిగారు? ఎవరిని అడిగితే ఏంటి? సరుకులు పట్టుకుపోయేది మా ఇంటి నుంచే కదా. ఇప్పటి వరకు మా ఇంటి నుంచి మీరు చేసిన దోపిడీ చాలు. ఇక నుంచి ఇంట్లో నుంచి ఎలాంటి సరుకులు ఆ ఇంట్లోకి రావు. విష్ణు, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకేమైనా అయితే మీకెందుకు? ఇక నుంచి ఇంటి నుంచి పప్పులు ఉప్పులు ఏ వస్తువులు ఆ ఇంటికి రావని చెప్తున్నాను. అర్థమైందా? ఏ విష్ణు, ఏమైంది? పిచ్చిగాని పట్టిందా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనెవరంటావేంటి? ఎవరు? వాళ్ళు నీకేమైనా అవుతారేమో కానీ నాకేమి కారు.
అది కాదు విష్ణు. ఏ పనోళ్లతో చెప్పించుకోవాల్సిన కర్మ నాకింకా పట్టలేదు. విష్ణు ఇలా మాట్లాడడమే పద్ధతి కాదు. దేనికి పద్ధతి కాదు? రాత్రి పగళ్ళు మా అమ్మ ఇంత కష్టపడుతుంటే ఎవరికందరి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. మీ అమ్మ కష్టమే కాదు, మా నాన్న కష్టం కూడా ఉంది. నీకెంత హక్కుందో నాకు అంతే ఉంది. బాధ్యతలు తీసుకునే వాళ్ళకే హక్కులుంటాయి, మీకేం బాధ్యతలున్నాయి? ఏనాడైనా అన్నపూర్ణ క్యాటరింగ్కి వచ్చి పనిచేశారా నువ్వు మీ అమ్మ? హక్కుల గురించి మాట్లాడుతుంది పెద్ద. విష్ణు, ఇలా ఇంటి బయట గొడవ పడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈ రెండిళ్ల పరువు ఏమవుతుంది? ఆ, ఈ రెండో ఇంటి వల్ల మా ఇంటి పరువు ఎప్పుడో పోయింది, ఇంకా కొత్తగా పోయేదేముంది? విన్నావా అమ్మా? నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు వీడెలా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఆవిడ గారి ట్రైనింగ్. అవును, మా అమ్మే చెప్పింది. ఏ విష్ణు, అవును, మా అమ్మే ఇప్పటి వరకు జరిగిన దోపిడీ చాలరా, ఇక నుంచైనా ఈ దోపిడీ నువ్వు ఆపరా అని నాతో చెప్పింది. అందుకే చెప్తున్నా, ఏంటి ఇప్పుడు?